హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి? ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కడిపలంక వెళ్ళాము. కడిపలంక నుండి మెడికి వెళ్ళాం. మెడికి నుండి ఎడితే వెళ్ళాలి. ఇవన్నీ కూడా నర్సరీ అండి. చాలా మొక్కలు ఉన్నాయండి. కొన్ని వందల ఎకరాల్లో ఈ నర్సరీ అయితే ఉన్నాయి. ఆ పక్కన చెరువులు కూడా ఉన్నాయండి, రొయ్యల చెరువులు. ఇదైతే ఒక కారు వెళ్ళడానికే అంత వీలుగా ఉందండి. రోడ్డు ఇది చాలా చిన్న రోడ్డు. నెక్స్ట్ బతుకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది నైట్ టైం అయితే చాలా భయంకరంగా ఉంటుంది రావడానికి కూడా. ఇది 5-6 కిలోమీటర్స్ ఉంటుందండి ఎడితే వెళ్ళడానికి మెడికి నుండి. మా బావ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఇటుకలు తయారు చేస్తున్నారు చూడండి. చెరువులో ఉన్నాయి, నెక్స్ట్ నర్సరీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వర్షాలు కూడా బాగా ఎక్కువ పడ్డాయండి. దానివల్ల కూడా చెరువులాగా అయిపోయాయి అన్నీ కూడా. చాలా బాగుందండి ఇక్కడైతే.